ఒక పల్లెటూరు యువకుడితో పట్నం అమ్మాయికి పెళ్లి జరిగింది. అత్తారింటికి వెళ్ళిన మొదటి రోజు కోడల్ని అత్తగారు పిలిచి ఇలా అంది. అత్తగారు, అమ్మా, గేదెకి కొంచెం గడ్డి వేయమ్మా. కోడలు, అలాగే అత్తయ్య. కొంతసేపటికి కోడలు తిరిగొచ్చింది. అత్త, గేదెకి గడ్డి వేశావా? కోడలు, వేద్దామనే వెళ్ళాను అత్తయ్య, కానీ దాని నోట్లో నురుగుంది. బ్రష్ చేస్తూ ఉందని కాసేపు ఆగి వేద్దామని వచ్చేసాను. పండగ రోజు కూడా ఏ ఇంట్లో నుంచి అయితే ఒక్క మాట కూడా బయటికి వినిపించకుండా ప్రశాంతంగా ఉంటుందో ఆ ఇంట్లో అందరూ ఎవరి ఫోన్లతో వాళ్ళు బిజీగా ఉన్నారని అర్థం. పొగమంచుతో మనుషులకు కళ్ళు కనిపించడం లేదు, కానీ ఈ దోమలకి ఎలా కనిపిస్తున్నాయో తెలియడం లేదు. గ్యాప్ లేకుండా గుట్టేస్తున్నాయి. అరే రాజు, సోముగాడి వాళ్ళ మామయ్య పండక్కి అమెరికా నుంచి డ్రెస్ పంపించాడంట. రేపు భోగి మంట దగ్గరకు వాడు కొత్త డ్రెస్లో రాగానే ఎలా ఉంది అని అడుగుతాడు. నేను ఇదేంట్రా పాత డ్రెస్ వేసుకొచ్చావు, సెకండ్ హ్యాండ్లో కొన్నావా అంటాను. నువ్వు అలాగే అను, లేకపోతే వాడి గొప్పలు తట్టుకోలేంరా బాబు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.